తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ అమ్మాయి ఆమె తల్లిపై జరిపిన దాడిలో తల్లి మృతి చెందగా కుమార్తెకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతం ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో బాధితురాలి ఇంట్లోకి చొరబడిన నిందితుడు యువతి ఆమె తల్లిపై కత్తితో కిరాతకంగా దాడి చేసి పారిపోయాడు. రక్తపు మడుగులో పడున్న యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో తల్లి మృతి చెందింది. ఇదిలా ఉంటే డిగ్రీ పూర్తి చేసిన బాధితురాలు ఇంట్లోనే ఉంటుంది. అయితే యువతిని ప్రేమించిన నవీన్ అనే వ్యక్తే ఈ దాడి చేసినట్లుగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అమర్నాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్నాథ్, విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది తల్లి అలాగే బాధితురాలి మీద కూడా హత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో తల్లి పూర్తిగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఏంటి అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించండి. ఎస్ జానికి ప్రెసెంట్ అయితే ఈ యొక్క విశాఖపట్నం భీమిలి నియోజకవర్గ దగ్గరలో ఉన్నటువంటి స్వయం కృషి నగర్ లో అయితే ఉన్నాము. ఇటువంటి సంఘటన జరగకూడదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చాలా భయాందోళన గురి చెందుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రేమోన్మాది నవీన్ అనే కుర్రోడు వాళ్ళ యొక్క తల్లి యొక్క గొంతు కోసి చంపడం జరిగింది. అలానే ప్రియురాలి గొంతు కూడా కోసేసిన పరిస్థితి. అటువంటి రక్తపాటులో కూడా అమ్మాయి బయటకు వచ్చి పోలీసులకి ఫోన్ చేసి దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ సిచ్యువేషన్ చూసినటువంటి గ్రామస్తులు కూడా చాలా భయాందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా మనతో మాట్లాడడానికి అయితే కనుక అటువంటి వారి యొక్క రిలేటివ్ ఉన్నారు. ఒక్కసారి ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏం జరిగింది? టీవీకి నమస్కారము. మాకు 12:30 1 గంటకి 1 గంటకి మాకు ఫోన్ వచ్చింది. మేము పనిలో ఉన్నాము. పాపకు నవీన్ అన్న అబ్బాయికి 6 years లవ్ అనేసి మాకు అప్పుడప్పుడు చెప్పడం కూడా జరిగింది. నాకు పాప కూతురు అవుతుంది, మా వదిన గారి పాప. అయితే మరి మొన్నే పెళ్లి చేసాం కదా, మరి డబ్బులు లేవు కదా, ఇప్పుడు తర్వాత చేద్దామని చెప్పి అలాగే ఒక 2 సంవత్సరాల వరకు ఆపడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ చేస్తాం బాబు అనేసి అంటే అప్పటి వరకు ఊరుకున్నాడు. తర్వాత నాకు ఇప్పుడే పెళ్లి చేసేయాలి, పెళ్లి చేయకపోతే మీకు చంపుతాం, నేను చంపేస్తాను, లేకపోతే మీ అమ్మని చంపిస్తాను, మీ నాన్న చంపిస్తాను అని బెదిరించడం జరిగింది 1 సంవత్సరం. అయితే పాపకి ఏజ్ చాలదు కాబట్టి డిగ్రీ అయిపోతే చేసేద్దాం, ఈ లోపు నువ్వు కూడా కొంచెం ఉద్యోగం మీద సంపాదించుకుంటే ఇద్దరు కూడా బ్రతకడానికి కూడా కొంత అవకాశం ఉంటది అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 1 సంవత్సరం ఆగాడు. నేను క్రిస్టియన్ కాబట్టి ఈ నెలలో పెళ్లి జరగకూడదని చెప్పేసి ఏప్రిల్ నెలలో పెళ్లి చేసేస్తాము, బొట్టు పెట్టమన్నాడు కాబట్టి బొట్టు పెట్టేస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకుంటే మొదటి వారం వాళ్ళకి ఒప్పుకున్న వరకు పలుకున్నాడు. ఆ తర్వాత నాకు ఇప్పుడే పెళ్లి చేసేయాలి, లేదనుకుంటే నీకు అలా చేస్తున్న ఊరెళ్ళి ఆ నందివాడ ఊరు నుండి వచ్చి ఇక్కడ అడ్డుకుంటే ఈ కొమ్మాది అన్నటువంటి గ్రామంలో వచ్చి నాకు ఇప్పుడే పెళ్లి చేయకపోతే నేను చంపేస్తాను, హత్యాసం వచ్చి ఆ తల్లిని కూడా చంపేశాడు. ఆ అమ్మాయికి కూడా గొంతు పూసి అప్పుడు భాస్కరరావు సార్ ఎస్ఐ గారు ఏమో ఉంటే మేము వచ్చిన సమయంలో అప్పుడు భాస్కర్ ఎస్ఐ గారు హెల్ప్ చేసి పాపనేమో హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు తల్లిని చంపేశాడు. ఇది పరిస్థితి జానికి. ప్రెసెంట్ ఈ యొక్క తల్లి ఆల్రెడీ మృతి చెందింది. ప్రియురాలు కూడా గొంతు కోయడంతో ఆ అమ్మాయిని వెంటనే పోలీసుల వారు ఆధ్వర్యంలో అయితే గనక దగ్గరలో ఉన్నటువంటి గాయత్రి హాస్పిటల్ కి తరలించే పరిస్థితి అయితే చూస్తున్నాము. సిపి గారు గత 2.5 గంటల నుంచి ఇక్కడే ఉండి టోటల్ వివరాలంతా డైరెక్ట్ సిపి గారు తన స్వయ హస్తాలతో అయితే తీసుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ, విశాఖపట్నం, భీమిలి.